ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని. సాక్షి పత్రిక చూసినట్లయితే ఎగిసిపడ్డ ప్రజాగ్రహం, చంద్రబాబు సర్కారు బిల్లుల బాధుడు, నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు, పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలకు సంబంధించినటువంటి పెంపు విషయాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నాయి. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నుంచి దూరమయ్యాక, ప్రతిపక్షంలోకి వచ్చాక చాలా సీరియస్గా తీసుకున్న రాష్ట్ర వ్యాప్త ఆందోళన ఇదే అని చెప్పవచ్చు. మొదటి ఆందోళనలోనే వైకాపా శ్రేణులు చాలా సమీకరించగలిగాయి. ఆందోళన ప్రభావం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్తేజాన్ని నింపిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కరెంటు ఛార్జీల అంశంలో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటిది. ఇది సామాన్యంగా ప్రజలపై భారం పడుతున్నటువంటి వాటిని ప్రతిపక్షమైనా లేదా వామపక్షాలైనా లేదా ఇతర ఏ పక్షాలు భుజాన వేసుకొని ఉద్యమాన్ని చేసినా సాధారణంగా ప్రజల మద్దతు అలాంటి వారికే ఉంటుంది. అలాంటిది ప్రజా సమస్య కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఇది ఉపయోగపడినట్లే అనిపించింది. కానీ పబ్లిక్, సాధారణ ప్రజలను ఈ ఆందోళనలో భాగస్వామ్యం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిపోయింది అన్నటువంటిది నా భావన. ఎందుకంటే ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నారు. మంచి స్పందన వచ్చింది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ సాధారణ ప్రజలను, పార్టీకి సంబంధం లేని వాళ్ళను, వివిధ ఛార్జీలు పెరగడం ద్వారా బాధితులుగా మారుతున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారిని కూడా ఈ ఆందోళనలో అగ్రభాగాన నిలిపి ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజేయాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ప్లాన్ చేయడంలో కొద్దిగా విఫలమైందనే చెప్పవచ్చు. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలజడినైతే సృష్టించిందని చెప్పవచ్చు. దారి పొడవునా బ్రహ్మరథం, వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన, అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు పయనం, మార్గ మధ్యంలో రోడ్డుపైకి తరలి వచ్చిన అభిమాన జనం, అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగిన జననేత, కూటమి సర్కార్ బాధితులకు అండగా ఉంటామన్నటువంటి భరోసా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 4 రోజుల పాటు గడిపారు. క్రిస్మస్ వేడుకలలో పాల్గొనడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ అక్కడ పులివెందుల తన కార్యాలయంలో ప్రజలందరినీ కలవడానికి అవకాశం కల్పించడంతో పాటు ఆయన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు, గుళ్ళో ఓపెనింగ్స్, కొంతమంది ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి వివాహాలు, ఇలాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ పాల్గొన్నటువంటి సందర్భంలో ఆయన వెళుతున్నటువంటి దారిలో అడుగు అడుగున జనం నీరాజనాలు పట్టారంటూ సాక్షి తన కథనాన్ని ప్రచురించింది. శ్రీశైలం జలాశయం ఖాళీ, 8,862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు తగ్గిన నీటి నిల్వ, ఎడమ కేంద్రంలో యాదృచ్ఛికంగా తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి, దిగువన నీటి అవసరాలు లేకున్నా 35,315 క్యూసెట్ల తరలింపు, కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో దొక్కిన తెలంగాణ జెన్కో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. నీటి అవసరాలకు సంబంధించి కృష్ణా బోర్డు ఒప్పందాన్ని పాటించడం లేదు. అయినా కానీ మహాకూటమి సర్కార్ ఎందుకో సైలెంట్గా ఉంది. ఈ విషయాలన్నీ మౌనంగా వ్యవహరిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర నష్టం జరగబోతుంది. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేతగానితనంగా మారుతుంది. ఇప్పటికే తెలంగాణ ఏదైతే జెన్కో విద్యుత్ ఉత్పత్తిని ఆపియాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సంబంధాలు కూడా ఉన్నాయి. గతంలో ఇద్దరు కలిసి ఒకే పార్టీలో పనిచేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ సమస్యను చంద్రబాబు పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా తెలంగాణకు సంబంధించిన అవసరాలే ప్రాతిపదికగా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉంటే సేమ్ రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కోసం
తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్థాయిలో, కూటమి సర్కారు కూడా ఆ స్థాయిలో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ సమాజం క్షమించదు. కూటమి సర్కారుకి రాబోయే రోజుల్లో రాయలసీమ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు విషయానికి వస్తే, తన్నాలే కావాలంటే సాగుతీరు మారాలి. ప్రస్తుతం 36% విస్తీర్ణంలోనే సన్న రకం, 62% దొడ్డు రకాలే, అవే పేదలకిచ్చే బియ్యం అయినా క్షేత్రస్థాయిలో అనేక ప్రతిబింబకాలు. ఏదైతే బియ్యానికి సంబంధించి, వరికి సంబంధించినటువంటి సాగు విస్తీర్ణంలో దొడ్డు బియ్యం, సన్న బియ్యం అన్నటువంటి రకాలు పేదలకు కేంద్ర ప్రభుత్వము, అటు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చేటటువంటి లేదా ఉచితంగా ఇచ్చేటటువంటి బియ్యం సాగు మాత్రమే 62% ఉంది. అట్లాంటివి తక్కువ రేటుతో ప్రజలు కూడా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ ప్రజలు ఉపయోగించేటటువంటి సన్న బియ్యాన్ని మాత్రం 36% విస్తీర్ణంలోనే సాగు చేస్తూ ఉన్నారు. ఈ విస్తీర్ణత శాతాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా సన్న బియ్యం మార్కెట్లోకి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ విధంగా రైతులు సాగు చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఈనాడు తన కథనాన్ని ప్రచురించింది. దీక్షా దక్షుడికి అశ్రునివ్వాలి. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి. శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ నేడు ఉదయం 11:45 నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటన. ఏఐసిసి కార్యాలయం నుంచి అంతిమయాత్ర. మాజీ ప్రధానికి సీఎంలు చంద్రబాబు, రేవంత్, స్టాలిన్ అతిశి నివాళులు. ఆర్థిక ఇబ్బందుల నుంచి భారతదేశాన్ని రక్షించినటువంటి ఆర్థిక మేధావి, దీక్షాధ్యక్షుడు అయినటువంటి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కి ప్రస్తుత ప్రధాని అయినటువంటి మోదీ నివాళులర్పిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ నివాళులర్పిస్తున్నారు. ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినటువంటి విషయాన్ని అందరూ ఈ సందర్భంగా స్మరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఆర్థిక మేధావి నిన్న కన్నుమూయడం అనేటువంటిది భారతదేశానికి ఒక రాజనీతిజ్ఞ అతన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు కూడా శ్రద్ధాంజలి ఘటించినటువంటి వార్తను ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ఆలయం నమూనాలో అమరావతి బిట్స్. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 35 ఎకరాలు. తిరుమల తిరుపతి ఆలయానికి సమీపంలో స్థలం కేటాయింపు. లా యూనివర్సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఒకే ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ మ్యూజియాలకు విడివిడిగా స్థలాలు. ఒక దేవాలయం నమూనాలో అమరావతి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఒకే ప్రాంగణంలో కేంద్ర కార్యాలయాలన్నీ ఉండేలాగా ఆ నమూనా ఏర్పాటులో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. లా యూనివర్సిటీ ఏర్పాటు కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుకు వెలుగులద్దడమే లక్ష్యం. విజయవాడలో నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభ నిర్వహణ. భాష నశిస్తే జాతి మనుగడే దుర్లభమే. మహాసభల గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. ఏదైతే తెలుగుకు మరింత వెలుగుల సొగసులు అందించడానికి తెలుగు రచయితల మహాసభ నిర్వహిస్తూ ఉన్నారు విజయవాడ కేంద్రంగా. ఇది తెలుగును మరింతగా వ్యాప్తి చెందించడానికి వీరు కృషి చేయబోతా ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటివి రెగ్యులర్గా జరుపుకుంటూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు తీసుకుంటూ తెలుగు భాష మమకారాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రిక విషయానికి వస్తే, నాడు షాకులు నేడు శోకాలు అంటూ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి తీరును చూపిస్తూ ఈరోజు అదే విద్యుత్ ఛార్జీలు మహాకూటమి ప్రభుత్వం హయాంలో పెరిగినప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి విషయాన్ని విడదీసి
వాటిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆంధ్రజ్యోతి చెప్పే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం చేశారు, ఎవరు మోపినటువంటి భారం? విద్యుత్ ఛార్జీల బాధుడు జగన్దే, సర్దుబాటు పేరుతో వరుసగా పోట్లు, అధికారంలో ఉండగానే రకరకాల దెబ్బలు అంటూ ఏదైతే వివరణాత్మకమైనటువంటి కథనం ఈ ఛార్జీల పెంపుకు కారణం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు అనవసరంగా ఈ ఆందోళన కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తూ రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి కోణం ఆంధ్రజ్యోతి కథనం బట్టి అర్థమవుతుంది. మెగా డిఎస్సి ఇంకెప్పుడు? బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరేనా? అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలలు వాయిదా, తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత, డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలలు, తర్వాత టీచర్ల శిక్షణ మరికొంత సమయం, మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యమని వాదన. ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సి అనేక కారణాల వల్ల లేట్ అవుతూ వస్తుంది. దీనివల్ల రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి ఈ నూతన డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు టీచర్లుగా నియామకం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రక్రియ కొంత సమయం పడుతుంది, ప్రక్రియ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది, ఉద్యోగాలు ఇచ్చాక వారికి శిక్షణ ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి 5 నెలలలో రాబోయేటటువంటి విద్యా సంవత్సరం బడులు ప్రారంభం నాటికి నూతన ఉపాధ్యాయుల ఎంపిక, వారిని నియామకాలు, వారికి శిక్షణ, వారికి బాధ్యతల అప్పగింత, ఈ 4 అంశాలు కుదిరే పని కాదు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి కథనాన్ని బట్టి అర్థమవుతోంది. దళిత ఎంపీడీఓపై వైసీపీ నేత దాడి, గొంతు మీద కాలేసి పిడిగుద్దులు, అన్నమయ్య జిల్లా గాలివీడులో దౌర్జన్యకాండ, కర్రలతో విచక్షణ రహితంగా కొట్టిన వైద్యం. ఏదైతే దళిత ఎంపీడీఓ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మండలాధ్యక్షుడు, ప్రముఖ అడ్వకేటు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక పదవులను అనుభవించినటువంటి పరిస్థితి, అలాంటి వ్యక్తి, చట్టాలన్నింటినీ అవపోసాన పట్టిన వ్యక్తి దళిత ఎంపీడీఓపై దాడి చేయడాన్ని కేటీవీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత ఎంపీడీఓ పైన దాడి చేసినటువంటి సుదర్శన్ రెడ్డి పైన, ఆయన అనుచరగణం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని ఒక దాడి కేసుగానే పరిగణించడానికి వీలులేదు. ఇది దళిత ఉద్యోగుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినటువంటి సుదర్శన్ రెడ్డి యొక్క పడేటువంటి శిక్షలు రేపు ఇలాంటివి ఎవరైనా చేయడానికి, ఆలోచన చేయడానికి కూడా భయపడేలాగా ఉండాలన్నటువంటిది కేటీబీ అభిప్రాయం. దీనిపైన ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన దాడికి గురైనటువంటి ఎంపీడీఓను పరామర్శించడానికి కడపకు వస్తా ఉన్నారు. పరిస్థితులన్నిటినీ సమగ్రంగా విచారణ కూడా జరగబోతోంది. కఠిన చర్యలకు ఇప్పటికే మహాకూటమి ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది. పోలీస్ యంత్రాంగం కూడా దీనిని చాలా సీరియస్గా తీసుకుంటుంది. అయితే దాడులు చేయడం, కేసులు పెట్టడం, కోర్టులో వాదించుకోవడం, తర్వాత జరిగే పరిణామాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే న్యాయ వ్యవస్థలో ఒక పార్ట్గా ఉన్నటువంటి వ్యక్తే ఇలా దాడులకు తెగబడితే న్యాయస్థానాల మీద, ఈ చట్టాలపైన ఏం గౌరవం ఉన్నట్లు? మరి అలాంటి వ్యక్తిని ఎలాంటి సమాజమే అతన్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి చూసినప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది. సుదర్శన్ రెడ్డి లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా ముందడుగు వేయాలి. దళిత అధికారుల ఆత్మగౌరవానికి దెబ్బతీసేలాగా చేసేటటువంటి చర్యలను మరొకసారి కేటీవీ ఖండిస్తోంది. ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం. నమస్తే.